నిజమే లిఖిత, అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. అసూయ వల్ల అన్నీ నష్టపోతాము. దావీదు మీద అసూయపడిన సౌలు నశించిపోయాడు. హేబేలు మీద కయ్యేను, యోసేపు మీద సహోదరులు, మోషే మీద అసూయపడిన వారు ఉన్నారు. అసూయ చేత యేసుక్రీస్తును సైతం సిలువకు అప్పగించారు. బుద్ధి లేనివారు అసూయ చేత చచ్చెదరని, అసూయ ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, సమస్తమైన దుష్టత్వమును అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అవును. అయితే లిఖిత, ఒక మాట చెప్తాను. ఎదుటివారు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. అవును, ఇప్పుడు నేనేం చేశాను? ఎవరో ఒక ఆమె నీ గురించి వీడియో పెట్టిందని నువ్వు తిరిగి మరలా వీడియో పెట్టాలనుకోవడం అసూయ కాదా? ఇప్పుడేదో కొంచెం ఉంది, తర్వాత ఉన్నది కూడా ఊడిపోవాలనుకోవడం అసూయ కాదా? ఆమె నీకన్నా మంచి దుస్తులు ధరించిందని చెప్పుకోవడం అసూయ కాదా? ఒకరు నిన్ను తిట్టారని తిరిగి వారి నాశనాన్ని కోరుకోవడం అసూయ కాదా? ఆమె నీ ఎడల ఎలా చేసిందో నువ్వు తిరిగి అలా చేయాలనుకోవడం అసూయ కాదా?